సార్ సార్ కొద్దిగా జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. भारत माता के, भारत माता के, भारत माता के. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారి కుటుంబానికి ఈరోజు పరామర్శ చేయడానికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుని ఇవ్వడానికి ఈరోజు తాండాకు రావడం జరిగింది. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే అనంతపురం అధ్యక్షులు వరుణ్ గారు, అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు మరి ఆ కుటుంబానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బాసటగా అన్ని విధాలుగా మరి ఆదుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పహల్గావ్ దాడిలో వీరమరణం పొందినటువంటి పహల్గావ్ దాడిలో మరణించినటువంటి 26 మంది మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆ సందర్భంలో మరి సింధూర్ అనే ఆపరేషన్ సింధూర్ను కూడా మరి భారతదేశంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఇందులో మరి మురళీ నాయక్ గారు వీరమరణం చెందడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా నన్ను ఎమ్మెల్యే గారిని పంపించి ఆ కుటుంబాన్ని మరి ఓదార్చి మరి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి చెక్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో తాండాలో ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మురళీ నాయక్ అంత్యక్రియల్ని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు 3 గంటల సేపు ఇక్కడ మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడం చాలా చాలా బాధగా ఫీల్ అవ్వడం, చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది. ఇక్కడి నుంచి పోవాలని, ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక జయకృష్ణ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది.
పంపడం అంటే ఊరికే పంపడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు, జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు 25 లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది.